బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త నెలకొంది. వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో విద్యార్థులు గొడవ పడ్డారు. కత్తులు, కర్రలు, కుర్చీలతో పరస్పర దాడులకు దిగారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త నెలకొంది. వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో విద్యార్థులు గొడవ పడ్డారు. కత్తులు, కర్రలు, కుర్చీలతో పరస్పర దాడులకు దిగారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఉండే ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ మొదటి నుంచి కూడా యువదాస్పదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికి ఎన్నోసార్లు గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ కాలేజీలో చదువు కన్నా రౌడీయిజమే పెట్టలేకపోతుందని చెప్పి గూడూరు వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ విధంగా గొడవలు జరిగాయి. గంజాయి సేవించి మద్యం మత్తులో ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీలోనే మద్యం తాగుతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు కాలేజీ లోపల గొడవలు పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చి బస్ స్టాప్ వద్ద కూడా ఎన్నో సందర్భాలు కొట్టుకోవటాలు, చిన్న చిన్న కత్తులు, షాకులు లాంటివి బొడ్లో పెట్టుకోవచ్చు పొడుచుకోవటం లాంటి సందర్భాలు జరిగాయి. ఏదేమైనా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ ఎలాంటి యువతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇటీవల వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవానికి ప్రముఖ సింగర్ మంగ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగ్లీ యొక్క పాట కచేరీ యొక్క మొదలైన కాసేపటికే విద్యార్థులు వీరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. అప్పటికే సిద్ధం చేసుకున్న చిన్న చిన్న కత్తులు కావచ్చు, అదేవిధంగా కుర్చీలు, కర్రలు, రాళ్ళు అన్నిటితో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. వందలాది మంది, వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పోలీసులు, అదేవిధంగా స్టాఫ్ అందరూ ఉన్నారు. అందరి సమక్షంలోనే రచ్చగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడంలో మాత్రం ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి కానీ జరుగుంటే ఏదో పొరపాటు జరిగిందని మనం అనుకోవచ్చు. కానీ ప్రతి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఈ కాలేజీలు ఇలాంటి ఆకృత్యాలు జరగడం యథావిధిగా మారని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా ఆ ఏరియా నిలిచిందని చెప్పి కూడా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో కూడా పలుమారు ఇలాంటి సంఘటనలు జరిగాయి. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, కొట్టుకున్నారు, తలల పగలు కొట్టుకున్నారు, కత్తులతో పొడుచుకున్నారు. కాబట్టి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఏమాత్రం కాదు. గతంలో ఎన్నో సార్లు ఇలాంటివి జరిగినాయి. కాబట్టి పక్కా ప్లాన్ ప్రకారం విద్యార్థులు ఇలా గొడవలకు దిగుతున్నారు పదే పదే. దీంతో పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. దాదాపు 10 నుంచి 15 మంది విద్యార్థులను కూడా అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారని తెలుస్తుంది. అయితే కేవలం వాళ్ళని మందలించి వదిలేయటం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని, పోలీసులు కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే వాళ్ళు దారికి వస్తారని చెప్పి కూడా చాలా మంది అక్కడ ఉండే స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా నిన్న జరిగిన ఈ యొక్క వార్షికోత్సవ గొడవ విషయంలో తల్లిదండ్రులు చాలా మంది కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం పిల్లలను క్రమశిక్షణలో పెట్టడంలో చాలా ఫెయిల్ అయిందని చెప్పారు. చదువు కన్నా ముఖ్యం క్రమశిక్షణ అని, క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్ గా చదువు వస్తుందని, కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పి కూడా తల్లిదండ్రులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి దొరుకుతుంది ఇంజనీరింగ్ కాలేజీలో అంటే మనం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నో 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడా లేని విష సంస్కృతి ఇక్కడ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఉందని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు పదే పదే గొడవలు పట్టడం చూస్తూ ఉంటే మిగతా ప్రశాంతంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఏమైనా గొడవలు ఏమైనా స్టార్ట్ అవుతాయని చెప్పి కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. యాజమాన్యం విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం లేదు, క్రమశిక్షణ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ వార్షికోత్సవం సంబంధించి వందలాది మంది పోలీసులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, స్టాఫ్, యాజమాన్యం, కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కావచ్చు,
సిబ్బంది కావచ్చు, ఇంతమంది ఉన్నప్పుడే విద్యార్థులు ఈ విధంగా గొడవలకు తెగబడ్డారు అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి మాత్రము 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ యొక్క ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మద్యం విపరీతంగా దొరుకుతుంది. కాలేజీ సెలవు టైంలో అంటే సండే కావచ్చు, ఫెస్టివల్స్ టైంలో సెలవు రోజుల్లో ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీలోనే మద్యం బాబులు దుకాణం పెడుతున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ యొక్క గొడవలకి చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. గంజాయి విషయంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక గూడూరు ఏరియాలో మాత్రమే గంజాయి అనే పదం వినిపిస్తుంది. మిగతా చోట్ల ఎక్కడ గంజాయి అనే పదం వినిపించకుండా ఎస్పీ అజితా వేజన్ల కఠిన చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే గూడూరు నియోజకవర్గం ఇటీవల కాలం వరకు తిరుపతి జిల్లాలో ఉండేది. ఈ మధ్య ఇటీవల కాలంలో దాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు కాబట్టి దానిపైన కూడా నెల్లూరు పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల అది తిరుపతిలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా పోలీసులు దానిపైన మనసు పెట్టలేదు. ఇటీవలే ఆ గూడూరు నియోజకవర్గం తీసుకొచ్చి నెల్లూరులో కలిపారు కాబట్టి ఎస్పీ అజితా వేజన్ల ఏదైతే జిల్లా మొత్తం ఇటు గంజాయి అనేది ఎక్కడ వినపడకుండా కఠిన చర్యలు తీసుకున్నారో గూడూరు నియోజకవర్గం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ కూడా గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో కూడా ఇలాంటి గొడవలు జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే యాజమాన్యం ఎందుకు విద్యార్థుల పట్ల కఠిన చర్యలు తీసుకోవటం లేదు, ఇలాంటి రౌడీయిజానికి పాల్పడే విద్యార్థులను ఎందుకు డిబార్ చేయటం లేదు, ఎందుకు టీసీలు సర్టిఫికేట్స్ ఇచ్చి పంపించడం లేదని చెప్పి కూడా తల్లిదండ్రులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రశాంతమైన తమ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేర్చామని ఈ యొక్క రౌడీ మోకలతో చేరితే తమ పిల్లలు కూడా చెడిపోతారేమో అని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వందల మంది వేల మంది సమక్షంలో విద్యార్థులు కుర్చీలు అదేవిధంగా రాళ్ళు కర్రలు అంటే ముందుగానే ప్లాన్ ప్రకారం అయితేనే ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. వీటన్నిటితో కొట్టుకున్నారు. చాలా మంది విద్యార్థులకి గాయాలయ్యాయి, రక్తపు గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. కొద్దిమందికి ఈ పొట్ట భాగంలో కత్తితో పొడవటంలా గాయాలయ్యాయి, ఇంకొద్దిమందికి వీపు సైడ్ అయ్యాయి, కొద్దిమందికి ఛాతి పైన అదేవిధంగా చేతి పైన కూడా గాయాలయ్యాయి. చాలా రక్తస్రావం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. పోలీసులు సమస్ఫూర్తిగా వ్యవహరించి ఆ యొక్క గొడవని పెద్దగా కాకుండా చేశారు. అయితే ప్రోగ్రాం వార్షికోత్సవం కూడా అర్ధాంతంగా ఆగిపోయింది. మంగ్లీ ఏదైతే పాట కచేరీ మొదలు పెట్టిందో కాసేపటికే విద్యార్థులు పరస్పరం దాడులకు తెగబడ్డారు. పోలీసులు కూడా అక్కడ సమయానికి ఉండటంతో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారని తెలుస్తుంది. పోలీసులకు ఇకనైనా పోలీసులు అలాంటి రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళపైన నామమాత్రంగా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయటం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఒకరిద్దరు విద్యార్థులపైన కానీ ఇటు రౌడీ షీట్ కానీ లేదా ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయాలని చెప్పి మిగతా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ సెలవుల టైంలో సెకండ్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, ఫెస్టివల్స్ టైం కావచ్చు, ఇలాంటి సమయంలో ఈ యొక్క ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు అదేవిధంగా బయట జులాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్లు అందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజీలోకి ఎంట్రీ అయ్యి అక్కడ మద్యం తాగుతూ జల్సాలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ యొక్క కాలేజీ అటు సిటీకి దూరంగా హైవేకి దగ్గరగా ఉండటంతో హైవే అందరూ అక్కడ ఈ యొక్క సండే రోజు కావచ్చు మిగతా టైంలో మద్యం తాగుతూ అక్కడే కాలేజీలోని మద్యం బాటిల్లో దర్శనమిస్తున్నాయి, ఇంకా కొన్ని దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.